పట్టుమే బుర్రులు తినమే బాగా పెట్టేదేమ్మా పురుగులు గాలిపోయి పురుగులు ఎండ పొద్దున నేను ఎట్ట తిందమ్మా వీటిని మా ఇంట్లో ఉండదు గాలివే బుర్రులు అంటావు కానీ నువ్వు బాగా చేసి పెట్టాను బుర్రులు బాగా చేసి పెట్టేదేమ్మా, నాకేం బాగా పెట్టావు నువ్వు ఏం అంత పెట్టమంటే పెద్ద బిడ్డకి పెద్దలకి నడుపుకి నడపలకి పెట్టినావు నువ్వు నాకేం పెట్టినావు నువ్వు ఎప్పుడేం పెట్టేదమ్మా మరేదతో నాన్న మిక్చర్ చేసి పెడితే తినమ్మా అంటే నా గాలివే బుర్రులు అని మాట్లాడతావు నువ్వు గాలిపోయి పురుగులు కాకుంటే వేటివమ్మా దినాము పొద్దున ఇడ్లీలు చేస్తుంటాయి, దోశలు పోస్తుంటాయి, పొంగనాలు చేస్తుంటాయి, మరి వగ్గాన్ చేస్తుంటాయి, బజ్జీలు చేస్తుంటాయి, అన్ని చేసి పెడుతున్నాను దినాము రకం నీకు. బాగా చేసి పెట్టేవులేమ్మా తినా ఒక రకము తినా ఒక రకం తింటావు లేదంటావు అమ్మ మరి ఇంకా ఆవు, మా ఇంట్లో తింటాను ఉన్నది లేదంట. చేసి పెడుతున్నాను నీకు. బాగా చేసి పెట్టేవులేమ్మా ఒక రోజు రకం చూస్తావమ్మా నాకేం పెట్టావన్నా నీకేం చేసి పెడతాను. ఎవరు ఒక రకం చూసిలేనమ్మా అందరు ఒకటే కంట చూస్తాం పుట్టించుకున్నాక ఎట్లా చూడకుండా ఉంటాం. పెద్ద బిడ్డని పెద్దలను ఒక రకం చూస్తావు, నడుబిడ్డని నడుబిడ్డ వాళ్ళని ఒక రకం చూస్తావు, నన్ను ఒక రకం చూస్తావు. ఎవరిని చూసిలేనమ్మా అందరు ఒకటే రకంగా చూసాములే. పెట్టలేవమ్మా నువ్వు ఇంకో పర్ర రాకూడదంటున్నాను కదా నీ ఇంటికాడికి రాకూడదని నువ్వు మిచ్చర్ తినే గాలి వైపు నన్ను పంగిస్తావు కదా నువ్వు నన్ను. మళ్ళీ పెట్టావు చూడమ్మా ఇవి భాగ్యం బాగా పెట్టిండవు. మరి మిచ్చర్ చేసి పెడితే గాలి వైపు అంటావు, ఎంత అన్నయ్య మాటలు మాట్లాడతావు కదా నువ్వు. లేక లేక వచ్చింటే ఎన్నడో అన్నాడు బాగా చేసి పెట్టాను, అది చేసి పెట్టానే, పొంగనాలు చేశాను, దోశలు పోసానే, ఇడ్లీలు చేసి పెట్టాను అంటున్నాను అంటావు. నాకేం పెట్టినావని నేను నీకేం చేసి పెట్టాల, నా ఇంట్లో చేసి పెట్టాను. ఏం పెట్టమంటే నన్ను చెప్పు. కొడకల్ని కోడళ్ళని అడిగి చేపించుకొని తినాల నువ్వు. కొడుకులు కోడళ్ళు కూడా చేసి పెడతారు. కొడుకులు కోడళ్ళు చూడండి ఎవరు చూస్తారమ్మా మమ్మల్ని. ఒకరు నా రకం చూస్తావమ్మా నువ్వు. ఎవరు నాకు రకం చూసిలేనులే, బాగానే మాట్లాడతావు. మా ఇంటికి వచ్చినాక మా ఇంట్లో ఉన్నది చేసి పెట్టింటాము, నీకు తినాలా చూడాలా పోవాలా అంతే. బాగా చేసి పెట్టావులేమ్మా. మా నందరూ లక్షల లక్షల కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తారు బిడ్డలకి, మాకు ఏమి ఇచ్చినావు నువ్వు? అప్పుడు మాకు పొలాలను ఏమి ఎప్పుడు పెళ్లి చేసి పంపించావమ్మా. ఏం లేదమ్మా ఇప్పుడు మాకు కూడా, మాకేం లేకనే ఇంకా అంతట్లోనే ఇచ్చుకొని ఇంకా బాగానే ఉండవు. మీరు బాగున్నారు, మా బాగున్నాము. ఏమి ఇవ్వమంటే మీకు అప్పుడు ఏం లేనప్పుడు ఇచ్చినావు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు అన్న ఎల్లమ్మా అని నన్ను అడుగుతున్నాను నేను. బాగా అడిగేవులేమ్మా ఎవరున్నారు ఎనిక ఏమేమి అడిగినా ఏం పట్టించుకున్నావమ్మా నువ్వు. ఆవు బాగా పట్టించుకునిలేమ్మా. ఒకరినో రకం చూస్తావు, ఎవరినో రకం చూసి నేను అందరు రొట్టె కంట చూస్తాం పుట్టించుకున్నాక. వాళ్ళతో కొట్లాడవే మరి, పెద్ద బిడ్డతోనా పెద్దోళ్ళతోనా నడిపిడతోనా నడిపల్లతోనూ కొట్లాడవే. నా ఇంటికి వచ్చినప్పుడు నాతో కొట్లాడతావు. పెద్ద బిడ్డకి ఏం పెట్టేనా, పెద్దళ్ళకి ఏం పెట్టేనా, నడి బిడ్డకి ఏం పెట్టేనా, నడి బల్లునికి ఏం పెట్టేనా, నీకేం పెట్టలేనమ్మా చెప్పు. మరి ఒక రోజు కడతా చూస్తుందికే నాను కూడా అనేది నిన్నే. ఏం చూసిలేనమ్మా అందరు రొట్టె రకంగా చూసాను. మరి వాళ్ళ ఇంటి కాటిపోయినప్పుడు వాళ్ళతో కొట్లాడకుండా వాళ్ళు ఏం పెడితే అది తిని వస్తున్నావమ్మా నువ్వు. ఏం తినలేనమ్మా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు ఇట్లనే పెట్టింటారు వాళ్ళు కూడా. నువ్వు కొడకల్ని కోడలని అడిగి చేపించుకొని తినాల. బిడ్డలు ఇళ్ళ కాడ వచ్చి కొట్లాడుతూ పెట్టండి మీరే పెట్టింటారు అమ్మా చెప్పు. మరి మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో నేను చేసిన మిక్చర్ తినమ్మా అని చెప్తే గాలివే పురుగులు అంటావమ్మా నువ్వు. పెట్టావు చూడమ్మా మళ్ళా గాలిపోయి పురుగులు ఎడ వదిన. మరి తినాలమ్మా మిక్చర్ చేసినా తినాల. తినాము ఇడ్లీ చేస్తుంటే, పొంగనాలు చేస్తుంటే, దోశలు పోస్తుంటే. అవులేమ్మా దోశలు పోసేవా, పొంగనాలు పోసేవా, ఇడ్లీలు చేసేవులే, నానేమి లేదని లేదు. మధ్యాహ్నం పూట అన్నం చేస్తుంటమ్మా. బాగా చేసి పెట్టేవులేమ్మా, బాగా చేసిండవు బాగా అంటుండవులే. ఇంకో పని రాకూడదు అంటున్నాను అంటుంటారు కదా మీరు. మరి అనకుండా ఎట్లుంటామమ్మా? ఒక రోజు రకం చూస్తున్నాను. ఊరినొక రకంగా చూసిలేము, అందరిని ఒకటే కంట్లను చూసామే. అందరు ఒకటే రకం చూసింటే నేనేమనని నిన్ని. మరి ఏమనుకున్నా ఊకు తినమ్మా నన్ను చేసి పెడితే నన్నే గెనగిస్తావమ్మా నువ్వు. ఎవరికేం పెట్టానమ్మా చెప్పమ్మా, ఎవరికేం గంటలు పెట్టామే, నీకేం గంట పెట్టలేదు. వచ్చినప్పుడల్లా ఎప్పుడన్నా పరి కొట్లాడేదే, అదే కొట్లాడేదేనా ఇంకా. మరి ఒక రోజు రకం చూస్తే కొట్లాడకుండా ఎట్లుంటారమ్మా? బాగా కొట్లాడేవులేమ్మా, బాగా చూసావు కానీ వలలే చింతగాని కొన్ని తిను. మరి తినాలనే పెట్టాను ఇంకా. మరి తినాలంటావు నువ్వు ఇవన్నీ. తినమ్మా అంటే తినను, గలవే పురుగులు అవి ఇవని పంగిస్తావు. నువ్వు నాకేం పెట్టనప్పుడు నన్ను నీకేం పెట్టాలో చెప్పు. ఎవరికేం పెట్టమంటివి? ఇంటికే పెట్టినది ఇంకా ఎక్కువైపోయేది. ఇంకా మామ బతికి ఇంకా మామ మరి మా కూడా మా ఇంట్లో నేను చేసి పెట్టినాము నీకు. బాగా చేసి పెట్టేవులేమ్మా. నువ్వు నీకు వచ్చినావని చేసి పెట్టినాను, తినల్లా ఉండాలమ్మా. నాకు అది చేయలేదు ఇది చేయలేదు అంటే మామేం చేస్తామమ్మా? నువ్వేమి ఇచ్చినావని నన్ను నీకేం చేసి పెట్టాలి? ఏమి ఇవ్వటమమ్మా చెప్పు.
మరి వాళ్ళతో కొట్లాడిపోయి పెద్ద బిడ్డతో పెద్ద అల్లుతోనా నడు బిడ్డతో నడు పళ్ళుతో కొట్లాడిపోయి వాళ్ళతో కూడా కొట్లాడతారు. వాళ్ళేమో ఎక్కవా? వాళ్ళతోనే ఏం కొట్లాడవు. వాళ్ళు ఇట్లా చేసినా తింటావు వస్తావు. కొడుకులేమో ఎక్కవా? కోడన్లేమో ఎక్కవా? మనవన్లు మనవరాళ్ళేమో ఎక్కవా? ఎవరేమో ఎక్కవా చెప్పు? వాళ్ళ నల్ల దాకంది, వాళ్ళ కళ్ళ పెట్టండి, వాళ్ళ నల్ల చూడండి, నిన్ను చూడకుంది. అంతే పెద్దవాళ్ళు అవుతారా మీరు? మరి ఎప్పుడు పెట్టింటావో ఎప్పుడు లేదు. ఇప్పుడే మాకేం పెట్టలే. వాళ్ళు నో రకం చూస్తావు, నన్ను నో రకం చూస్తావు. ఎవరు రకం చూసిలేమమ్మా? వాళ్ళతో ఎప్పుడు కొట్లాడంగా చూడలేనని. అప్పుడు మీ నాయన ఉన్నప్పుడు కొట్లాడకూడదా? మరి మరి మా ఇప్పుడు కొట్లాడుతున్నావు నాతోనే. నేనేం చేస్తున్నావు? అప్పుడు కొట్లాడినా కానీ అవి మమ్మల్ని పట్టించుకునేలా పెట్టలే. పెట్టలే. పెట్టండి చూడండి, ఇంత వల్ల అవుతారు మీరు కదా. మరి మా మౌని ఇంటికి ఇచ్చినాక మొగుడు తాగింటాడు అమ్మ. మీరే తాగినారు. మొగుడు తాగుతాడు. మా అమ్మాయిలు ఏం అడుగుతావమ్మ? నువ్వు నన్నేం అడుగుతావు? మీ నాయన ఉన్నాక అడగకూడదా? మరి నన్ను నా ఇంటికి అడుగు వచ్చి నాతో ఎందుకు కొట్లాడుతున్నావు నువ్వు? కొట్లాడకుంటే ఎవరితో కొట్లాడాలి చెప్పు. మరి నాకేం పెట్టినావు నువ్వు కొట్లాడుతున్నావు? నువ్వు ఏం పెట్టబట్టివి? ఉండే కాడికి పెట్టినాం, చేసినాం, అయిపోయి సరవై. మనవట్లు మనవరాళ్ళయ్యి, కొడుకులు కోడళ్ళయ్యి, నీకు మనవట్లు మనవరాళ్ళయ్యి. ఇంకేముంది అమ్మ? ఇంకా మీ సంసారాలు మీ కాయ, మా సంసారాలు మా కాయ, మా కొడుకల సంసారాలు మా కొడుకల కాయ. ఇంకేం పెట్టబట్టి చెప్పు. మరి నాన్న కూడా మా ఇంటికి వచ్చింది అన్న లేకొనాడు వచ్చింది అని దినా పొద్దున పూట టిఫిన్ చేసి పెడుతున్నాను, మధ్యాహ్నం అన్నం చేసి పెడుతున్నాను, సాయంత్రం పూట మిచ్చర్ టీ చేసి ఇస్తున్నాను. ఇంకేం తక్కువైందమ్మా నీకు? బాగా చేసి పెట్టేవిలే అమ్మా. బాగా పెట్టి బాగానే పంగిస్తుండవులే. ఇంకా నాకు పంగినే. నువ్వు అంటుంటే గాలి పురుగులు అంటుంటే నాకు తినమ్మా మిచ్చరు మరసంగా చేసి పెట్టినాను అని చెప్తున్నాను నీకు. బాగా చేసి పెట్టి బాగా నువ్వే కదా ఇప్పుడు పంగించింది నన్ను. నానేం పంగి లేదమ్మా. నువ్వే కొట్లాడ పెట్టుకుంటే స్వామి దేవుడు అంటానని. మరి గాలి పురుగులు అని ఏంటికంటూ నన్ను మరి అంటాను. మరిగా పెట్టావు ఎట్ట పెట్ట కారం ఎంతోటి పోసావా, ఉప్పు ఎంతోటి వేసావమ్మా. నాకు తినలేను ఇట్లా కారం ఉప్పు అంటున్నానంటే దండి కోసి పెట్టా. మరి నేను ఎట్ట తినాలి చెప్పు? మరి మాకు తినేదే ఉప్పు కారం ఎక్కువ తింటామమ్మా. మా లెక్కలు నువ్వు మా లెక్కలు తింటావని నేను చేసినాను. నీకు ఉప్పు కారం తక్కువ వేసి నీకు ఒకదానికి సపరేట్ అట్లా చేసి పెట్టాలా? నీకేం కొడుకులు కోడన్లు లేరా? కొడుకులు కోడన్లు పెట్టరా అంటున్నానంటావు. వాళ్ళు పెట్టకుంటే ఎవరు పెడతారు? స్వామి దేవుడు అంటున్నాను. వాళ్ళని కూడా అరుస్తాను, వాళ్ళని కూడా కొట్లాడతాను. వాళ్ళతో కూడా కొట్లాడతా. వాళ్ళతోనే ఎందుకు కొట్లాడతావమ్మా? మా వాళ్ళు బాగుస్తారని వాళ్ళతో ఏమనవు. మా ఇంటికి అడుగు వచ్చినప్పుడు మమ్మల్ని వంగిస్తావు. నన్ను ఏటికన్నారమ్మా? ఏటికన్నాను. కొడుకులు కోడళ్ళను కూడా అననీక లేదా అంటాను, అడుగుతాను వాళ్ళని కూడా. వాళ్ళు బాగా ఆశ తింటారు, ఇండ్లు ఉంటారు. వాళ్ళు ఏమన్నా ఊకనే ఉంటావు. అవ్వమ్మ మరి ఉంటారు. మరి ఆస్తులు ఉండవు, ఇండ్లు ఉండరు. మళ్ళీ అక్కడ మాకు ఏం పెట్టకుండా మమ్మల్ని అయితే పంగిస్తారు. మీరు అంటే ఎట్లా పెట్టాలమ్మా నీకు? సిటీ మాటకు వచ్చినప్పుడల్లా పంగిస్తావు, వచ్చినప్పుడల్లా పంగిస్తావు. రానిలే మీ సెట్టింగ్ ఈసారి మీ ఇంటికి రానిగా. నువ్వు రాకుండా మా నాయతో ఇలా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎటు పంగిస్తావు? నువ్వు రాకుండా మా నాయన మా ఇంటికి నువ్వే పంగిస్తుండవు కదా. ఇప్పుడు నాకు పెడితివా, నీకు పెడితివా, బిడ్డకు పెడితివి, బిడ్డకు పెడితివి, నాడు బిడ్డకు పెడితివి, నాడు కాలు పెడితివి, చిన్న కాలుకి పెడితివి, పెద్ద కాలుకి పెడితివి అంటావు. అవు మరి మిక్చర్ తినమ్మంటే నువ్వు గాలివై పురుగులు పెట్టినావు అంటే నన్ను అంటున్నాను. మరి వాళ్ళ ఏమన్నావు అని. బాగానే అమ్మా. ఇంకా రానిలే మీ ఇంటికి. రాకుండా మా నాయలే మాకేమీ నిలబడిపోయలేదు కానీ నువ్వు రాకుండా మా నాయ కానీ. సరేలే అమ్మా. నీ ఇంటికని నువ్వే ఉండు. నా అనుకున్నాను మీ ఇంటికి ఉంటాంలే. నువ్వు కూడా రావాకలే. మరి ఇటు పంగిస్తే ఎట వస్తావు మామ? బాగా వచ్చావులే అమ్మ. నువ్వు అట్టే తినా వస్తున్నావు. వచ్చినప్పుడల్లా అన్ని నాడు రకం చేసి పెడతానమ్మా నీకు. ఇంక మళ్ళీ ఏం చేసి పెట్టలేదు. నువ్వు అంటే నీకు వస్తావా? నువ్వు